ఈరోజు సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయటకు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయేరి. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో తారుమారు చేయగా, దేవుని స్తోత్రం, ఫిలిష్తీయులు మరి యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చినప్పుడు, అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీదకి మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలు మీద చేత ఓడిపోయారు. దేవుని స్తోత్రం. చూసారా, తారుమారు చేసే దేవుడు, తలకిందులు చేసే దేవుడు. నీ సమస్యను తారుమారు చేస్తాడు దేవుడు. నీ రిపోర్ట్ను తారుమారు చేస్తాడు దేవుడు. నువ్వు ఏది ప్రార్థన చేస్తావో అది దేవుడు అని. ఎందుకు ఇశ్రాయేలు గెలిచారంటే 9వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. సమూయేలు 9వ వచనం, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షం యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన. ప్రభువుకు మహిమ కలుగును గాక. కనుక నీ ప్రార్థన అంగీకరించాలంటే ఒక బలి అర్పించాలి. నీ హృదయమును సమర్పించుకోవాలని దేని వాక్యం సెలవుస్తుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఫిలిష్తీయులపైన ఇశ్రాయేలులకు దేవుడు జయమునిస్తాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆ ప్రభువే ఉరిమించి వారి మీద వారిని ఇదిగో రెండుగా చీల్చి ఉరిమించినప్పుడు తారుమారు చేయగా ఇశ్రాయేలుకు దేవుడు విజయమునిచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు విజయమునిస్తాడు. నీ రోగాన్ని తారుమారు చేస్తాడు, నీ అప్పును తారుమారు చేస్తాడు, సమస్త మేలులు దయచేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. మీ కొరకు 100 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. దయచేసి అక్టోబర్ 8వ తారీఖు చివరి దినం రండి. ధర్మారం, వరంగల్. దైవాశీర్వాదాలు పొందుకోండి. పాస్టర్లకు ఛార్జీలు ఇస్తాను, అందరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ మీటింగ్ ఎవరు వచ్చినా వారు దేవుడు దీవిస్తాడు. ప్రభువు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.